ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ జోష్న. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. లక్కీకి 3 కంప్లీట్ అయిపోయి 4 వస్తుంది. సో 4లోకి ఎంటర్ అయిపోతున్నాడు. 3 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో అసలు తెలియకుండా గడిచిపోయిందనమాట. సో ఈ 3 ఇయర్స్ కూడా చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ ఈ బర్త్డే కూడా చాలా మెమరబుల్గా ఉండాలి అని చెప్పి ఈ వ్లాగ్ చేద్దామని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. మార్నింగ్ టు నైట్ నేనైతే వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటే ఎంత వీలైతే ఎంత పాసిబుల్ అయితే అంతవరకు నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి నేను నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్గా నాకు అంటే పూజ కూడా రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఇంకా లక్కీ ఉండడం వల్ల పూజ చేసి టెంపుల్కి వెళ్ళి అండ్ పాయసం చేశాను మార్నింగ్. ఇంకేంటి నైట్ డిన్నర్ అయితే మమ్మీనే ప్రిపేర్ చేసింది. సో ఇదనమాట ఈరోజు మార్నింగ్ అయ్యిందంతా. ఈరోజు అయితే రికార్డ్ చేశాను. ఇది ఒక మెమరబుల్ డేగా మాకు ఉండాలి అని చెప్పి. నేనైతే పూజ అదేం షూట్ చేయలేకపోతున్నానని చెప్పాను కదా, షూట్ చేయలేదని చెప్పాను కదా. సో ఇప్పుడైతే నేను సేమ్యా చేస్తున్నాను అనమాట. అది కూడా అంటే చాలామంది చేస్తే అది గట్టిగా అయిపోవడం, అలా విరిగిపోతుండడం అలా జరుగుతుంది కదా. సో అలా కాకుండా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అవి ఫస్ట్ ఇలా అవి ఫ్రై చేసేసి తీసిన తర్వాత ఇలా సేమియా కూడా ఆ నెయ్యిలోనే వేయించేసి వాటర్ వేసాను. 1 కప్ వేసి 3 కప్స్ వాటర్ అలా వేసాను అనమాట. వేసిన తర్వాత చిక్కగా ఉన్న పాలు మళ్ళీ అందులో యాడ్ చేశాను అనమాట. సో మనకు కొంచెం సరిపడినంత చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియా వేసాను, 2 కప్స్ నేను సేమియా వేసాను. దానికి 1 కప్ నేను షుగర్ వేసాను అనమాట. షుగర్ కూడా తీసుకున్నాను, షుగర్ కూడా వేసేస్తాను అందులో. సో నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక్కసారి చేసినప్పుడు మాత్రం ముందుసారి బర్త్డేకి చేసినప్పుడు చాలా గట్టిగా అంటే చల్లగా అయిపోతే దగ్గరికి అయిపోతుంది. నేను చేయడమే కొంచెం అంటే ఆ కన్సిస్టెన్సీలో చేశాను అనమాట. గట్టిగా కాకుండా పల్చగా కాకుండా అలా చేశాను. సో చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా అంటే అందరికీ కప్స్తో ఇచ్చినప్పటికీ చాలా దగ్గరికి అయిపోయిందనమాట. బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు. సో ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటాను. లక్కీ అంతగా తిన్న కానీ బట్ ఫార్మాలిటీకి స్వీట్ మనం పెట్టాలి కదా, అందుకని తినిపిస్తున్నాను. లక్కీ ఎలా ఉంది? సూపరా? ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. నాకా తీనా? లక్కీ ఈజ్ రెడీ. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తాం కదా, చెప్పు. టెంపుల్కి వెళ్తామని చెప్పు లక్కీ. టెంపుల్కి వెళ్తాం. ఏ టెంపుల్కి వెళ్తాం? కాదు, సాయిబాబా టెంపుల్కి వెళ్తాం. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళి పూజ చేశాను. పూజ అయిపోయింది. పాయసం చేశాను. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళి వచ్చి ఇంకా లక్కీకి టిఫిన్ పెట్టాలి. ఇప్పుడైతే 8:30 అయిపోతుంది అన్నమాట. చాలా లేట్ అయిపోయింది. సో వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మీకు తర్వాత చూపిస్తాను. వర్షం వచ్చేస్తుందేమో. క్లైమేట్ బాగుంది కదా నాన్న. చూడు వాళ్ళ ఉంది క్లైమేట్. పద లక్కీ, పద నడు. అగో హారతిస్తున్నారు, పద. టెంపుల్లో హారతిస్తున్నారు. అబ్బాబ్బా భలే ఉంది లక్కీ క్లైమేట్. నాన్న పడిపోతా లక్కీ. వర్షం పడిపోతుందేమో. మరి ఎలా చెప్పు నాకు. ఇవన్నీ నాకరా ఇచ్చుకోవేంటి? ఇది ఎవరిచ్చారు లక్కీ? థ్యాంక్స్ చెప్పా. మరి చెప్పాలి కదా. ఎప్పుడు చెప్తావు? సో
సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. చూసారు కదా, ఇవి ఇంతకుముందు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎలా పెట్టానా అండ్ ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి, చైన్ బటన్స్ అనమాట. నాకు అస్సలు అంటే ముందు నేను ఎప్పుడు చూడలేదు, పెట్టలేదు కూడా. వీడికి డ్రెస్ తీయడం మీద కుట్టించిన ఇదే కదా ఫస్ట్ టైం. అండ్ డ్రెస్ వచ్చేసి పెద్దదని కుట్టారు, చాలా బాగా కుట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడైతే ఇంకా డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకున్నాను, కానీ ఇంకా పరిగెట్టడం అటు ఇటు వెళ్ళడం వల్ల అది ఫుల్గా పాడైపోయిందనమాట. మచ్చలు అంటికిపోతున్నాయి. ఇంకా సరే తీసేద్దాం, ఇంకా పడుకోబెడదాం, కొంచెంసేపు ఫ్రెష్గా ఉంటాడు కదా ఈవినింగ్కి, మళ్ళీ ఆడవకుండా అని చెప్పి పడుకోబెట్టేశాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. ఆఫ్టర్నూన్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ జస్ట్ అలా ల్యాప్ వేసినప్పటికీ ఇంకా హెడ్ఏక్ అయితే స్టార్ట్ అయిపోయింది. విపరీతమైన హెడ్ఏక్ అయితే వస్తుంది. అండ్ చాలా అంటే ఏమో ఎలా చెప్తాను, చాలా టయర్డ్గా ఉంది. అండ్ లైట్గా ఫీవర్ వచ్చినట్టు కూడా ఉందన్నమాట. ఇంక ఎప్పుడు అంతే, లక్కీ బర్త్డేకి లైక్ ముందు బర్త్డేకి కూడా అంతే, ఒక 3 days ఫుల్గా బెడ్ పైన అనమాట. ఫుల్ ఫీవర్ అయితే హారబుల్ అనమాట. ఆ డే ఒక్కడే లేచాను అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ 2 days కూడా మళ్ళీ అదే పరిస్థితి. సో ఈరోజు కూడా లైట్గా ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎనీవే మనకి ఎలా ఉన్నా తప్పదు, చెయ్యాలి ఈరోజు, ఇంకా ఎలా ఉన్నా చెయ్యాలి కాబట్టి. సో లక్కీ బర్త్డేకి అయితే గట్టిగా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నేను నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఇప్పుడు మమ్మీ వాళ్ళని ఇన్వైట్ చేస్తే నాకు అంతమందికి వండడం రాదు కాబట్టి మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది పాపం. ఇంట్లోనే మమ్మీ వండి ఇలా పిలిచినప్పుడు కూడా మమ్మీ వండితే ఏం బాగుంటుందని చెప్పి నేనే వండుదాం అనుకున్నాను. బట్ బావేమో వద్దమ్మా, నువ్వు ఇద్దరికైతే నువ్వు వండితే పర్లేదు, కానీ అంతమందికి వండితే మరి ఏమో ఎందుకైనా మంచిది అని చెప్పి మమ్మీ వండుతారు అని చెప్పారు. సో మమ్మీ వచ్చేలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేసి ఉంచేయాలి, మమ్మీకి కొంచెం ఈజీ అవుతుంది కదా. సో మమ్మీ అయితే వస్తుంది ఇప్పుడు. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచితే అండ్ ఈవినింగ్ ఫంక్షన్ కూడా, అదే పార్టీకి కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో ఇది ఇప్పటికి. లక్కీలు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నువ్వు జీ వెళ్తున్నావా? ఎక్కడికి? మిందియా? బే వచ్చి బాయ్. నేను ఇన్వైట్ చేసి వచ్చేలోపు మమ్మీ బిర్యానీ కంప్లీట్ చేసేసింది అండ్ చికెన్ కూడా వండుతుంది అనమాట. మమ్మీ లేకపోతే అస్సలు ఇంకా అవ్వదు, ఇంకేది అవ్వదనమాట మాకు. ఇంకా ఏ ఫంక్షన్కైనా మమ్మీయే చేస్తుంది. ఇలా నేను చేస్తాను అని చెప్పి తనే చేస్తుంది. ఇంకా నాకైతే ఇంతమంది వండడం అయితే భయం అనమాట, అంటే నచ్చుతుందా నచ్చదా అని. థ్యాంక్ యూ మమ్మీ, చాలా హెల్ప్ చేస్తావు బర్త్డేకి కూడా. ఎవరు కొన్నారు నీకు? చూసారు కదా, సైకిల్ తేగానే వాడి ఫేస్లో హ్యాపీనెస్. మా తమ్ముడు సైకిల్ వాడికి గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సో ఆ రోజు ఇంకా సైకిల్తో ఆడుతున్నాడు, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు సైకిల్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల. ఇంకా కొంతసేపు అలా ఆడుకున్న తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. డెకరేషన్ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చేశారు. అండ్ ఇంటి దగ్గర కొంతమంది తమ్ముడు చెల్లి వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట. సో డెకరేషన్ అయితే చాలా లేట్ అయిపోయింది, 8 అలా అయిపోయింది అనమాట. 8కే పిలిస్తే 8 అయిపోయింది స్టార్ట్ చేసినప్పటికే. సో చాలా లేట్ అయింది. అండ్ ఇవైతే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికైతే మేము చెల్లి వేస్తుందన్నమాట. సమోసాలు తెప్పించారు బాగా. అండ్ ఇలా మేము అన్నీ పెట్టేసి ఇంకా కేక్ పెట్టేసి ఇచ్చేసాం. ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడండి డెకరేట్ ఎలా చేశారో. వావ్, లక్కీ కేక్ సూపర్. అమ్మ ఏం తెచ్చారు ఇప్పుడు? వస్తున్నారులే. నేను చేస్తాను వీడియో. రండి క్యాండిల్స్ ఎత్తమా? క్యాండిల్స్ తెచ్చారు 3 ఇచ్చారు. అగ్గి పెడితే చైన్ బయటకి జాస్న చైన్ బయటకి చైన్ బయటకి
లక్కీ లక్కీ నా కాస్ట్ చూడు మామ ఖర్చు నా కాస్ట్ చూడు నా కాస్ట్ చూడు అట్లే బాబా లక్కీ చాక్ కింద ఇక్కడ పెట్టి లక్కీ చూడు ముందు లక్కీ లైట్ గా లైట్ గా మామ ఖర్చు చూడొచ్చు కదా లక్కీ ఎలాంటి నువ్వు చూసారు కదా, హడావడి అయితే స్టార్ట్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్ చెప్పాను కదా సింపుల్గా చేస్తున్నాము అని. సో అందుకని డెకోర్ కూడా అంత హెవీగా ఏం ఉండదు, అంటే బెలూన్స్ సింపుల్గా పెట్టేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ క్లాత్ తెప్పించేసి ఇంకా అలా చేసేసారు. అండ్ కేక్ అయితే వచ్చేసి డోరమోన్ కేక్, వాడికి చాలా ఇష్టం కదా, డోరమోన్ డైలీ చూస్తూ ఉంటాడు. కేక్ కూడా ముందే చెప్పాడు అనమాట, నార్మల్ కేక్ చూపిస్తే చిచ్చి బాగాలేదని చెప్పాడు. అందుకనే బావ ఇంకా డోరమోన్ కేక్ చూసి అది తెచ్చారనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లక్కీ. ఏమ్మా భయపడింది. ఎస్, వాడు చాలా ఎంజాయ్ చేశాడు. కానీ నాకేంటే బర్త్డే అంటే గ్రాండ్గా చేయాలి అని ఒక కోరిక ఉండిపోయింది. పాపం వాడికి ఎప్పుడు అంతా, అంటే సెకండ్ ఇయర్ చాలా బాగా చేసాం, బట్ థర్డ్ ఇయర్ ఇలా అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయితే ఫుల్ కరోనా లాక్డౌన్ అనమాట, ఫస్ట్ లాక్డౌన్. వాడికి ఎప్పుడు బాగా చేయలేకపోయాము అన్న ఫీల్ అయితే ఉండిపోయింది. బట్ మనకున్న అంతలోనే చేస్తే బెటర్ కదా, అంటే ఎక్కువకపోయి చేస్తే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. వాడికి ఒక టైం ఉంటే వస్తుంది, అప్పుడు మేము మా దగ్గర, అంటే మేమున్న పొజిషన్ బట్టి వాడికి ఏదో ఒకటి చాలా బాగా చేయాలి అని నాకు కోరిక అయితే ఉందన్నమాట. అండ్ నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇలా చాలామంది వచ్చారు, కొంతమంది అంటే పిలిచిన వాళ్ళు హాఫ్ వచ్చారనమాట. ఇంకా మిగతా వాళ్ళందరికీ మేము ఏం చేసామంటే మళ్ళీ మేము ఇంటికి ప్లేట్స్లో వేసి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి మళ్ళీ పని చేసి వచ్చి అప్పుడు భోజనం చేసి తిన్నప్పుడు ఇంకా అంటే డిన్నర్ కూడా నేను షూట్ చేయలేకపోయాను అనమాట, ఎందుకంటే అంత టయర్డ్ అయిపోయాము ఇంకా. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. బట్ వీడియో అయితే వెంటనే పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదండి, అంటే 1 or 2 weeks గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా నేను బర్త్డే వెంటనే నెక్స్ట్ డే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకో అంటే చెయ్యాలని ఉంటుంది కానీ సపోర్ట్ చేయట్లేదు. అంటే బాబుని చూసుకోవాలి ఒక పక్క, అంటే కొంచెం టయర్డ్గా ఉంటుంది. ఈ ఎడిటింగ్ చేయడానికి అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ చేయడానికి అవన్నిటికీ నాకు టైం సరిపోవట్లేదు. సో నేను కూడా టైం చూసుకొని చేద్దాము అని టైం ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్ అలా చేస్తున్నాను, అండ్ ఇంకొంచెం టైం ఉన్నప్పుడు థంబ్నెయిల్స్ అలా చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం వాడుతూనే ఉంటున్నాను, వాడుతూనే టైం స్పెండ్ చేస్తున్నాను. ఇంకా ఏంటి అంటే, సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయాయి. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు వాడికి ఏదో ఒకటి గ్రాండ్గా అయితే నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. అంటే చూస్తాం కదా అందరు బర్త్డేస్ ఎలా చేస్తారో ఈ మధ్యన, అంటే బర్త్డేస్ డెకోర్ కానీ అబ్బా నాకు కూడా అలా చెయ్యాలి మనకి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో చూద్దాం ఎప్పుడు వాడికి టైం వస్తుందో, మాకు ఎప్పుడు టైం వస్తుందో అని. సో ఇదైతే ట్రయింగ్ గిఫ్ట్ అనమాట. తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి హర్ష మామ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది కూడా చాలా నచ్చింది వాడికి. సో ఇదైతే బర్త్డే వీడియో అనమాట. సో ముందు మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో అన్నీ కనుక చూసాక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఇది రీసెంట్ వీడియో, సింహాచలంలో గుండె అయింది లక్కీకి, అది కూడా వ్లాగ్ తీసి పెట్టాను, చూడండి చూడకపోతే ఎవరైనా. అండ్ మా చెల్లి అయితే ఎప్పుడో బుక్ చేస్తే అది 10 days తర్వాత వచ్చింది. నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేయలేదు కాబట్టి ఈ క్లిప్ కూడా యాడ్ చేసి ఎడిట్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. సో ఇది కూడా బర్త్డే గిఫ్ట్ లక్కీకి. సో థ్యాంక్ యూ లక్కీ, ఆవిడకి చాలా నచ్చింది ఆ గిఫ్ట్. సో ఇదండి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి మావి. చూసారు కదా, ఇవి మా లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. వచ్చిన గిఫ్ట్స్, బర్త్డే సెలబ్రేషన్స్. నానికైతే మా తమ్ముడికి అయితే చాలా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే లక్కీకి సైకిల్ అంటే చాలా ఇష్టం, చాలా మంత్స్ నుంచి అడుగుతాం సైకిల్ వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి చూసిన సైకిల్ కావాలని చెప్పి ఏడ్చేవాడు అనమాట. ఈరోజు అయితే వాడు విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఆడ ఫేస్లో ఆ స్మైల్ చూసిన తర్వాత అబ్బా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పెద్దనాన్నకి బట్టలు స్టిచ్ చేసి ఇచ్చారు, మార్నింగ్ వేసాను కదా, అది పెద్దనాన్న స్టిచ్ చేసి ఇచ్చారనమాట. అది కూడా సూపర్ ఉంది. అండ్ నాని ఫ్రెండ్ హర్ష మామ కూడా వాడికి ట్రైన్ గిఫ్ట్ ఇచ్చారు. ట్రైన్ కూడా చాలా మంత్స్ నుంచి ట్రైన్ అంటే మేము చిన్న టాయే కావచ్చు, బట్ వేస్ట్ అంటే వాడు హ్యాపీగా ఉంటాడు, బట్ ఎందుకులే అని చెప్పి మేము కొనలేదు. వాడు ఆడు కదా, ఒక 2 days ఆడి ఇంకా వదిలేస్తాడు కదా అని చెప్పి. బట్ హర్షమామ కూడా ట్రైన్ తెచ్చిచ్చాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మమ్మీ ఇంకా ఎవరైతే మాకు హెల్ప్ చేశారో, ఇంకా చుట్టుపక్కల చెల్లి తమ్ముడు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా బెలూన్స్ వదలడానికి కానీ డెకరేషన్ కానీ చాలా హెల్ప్ చేశారు. అందరికీ చాలా 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 థ్యాంక్స్. లక్కీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. బట్ ఇంకా ప్రిపేర్ చేసుకున్నవి అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇప్పట్లాగానే మళ్ళీ మిగిలిపోయాయి అనమాట. ఇంకా అవి చూడాలి మరి ఏమవుతుందో. సో ఇదైతే ఈ వ్లాగ్ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో లైన్గా అయితే నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఫ్రీక్వెంట్గా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో ఇక ముందు అయితే మంచి ప్రాంక్ వీడియోస్ నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. సో అవి కూడా మీ ముందు తీసుకొచ్చేస్తాను. అండ్ ఇవన్నీ కనుక చూసారనుకో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.